దేవుని గణనామానికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ప్రతి ధ్యానాన్ని కూడా మీరు ఆలకిస్తూ ప్రభువులో బలపడుతున్నారు అని నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. అందును బట్టి ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకొని నేటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్యా. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలలో ప్రభా మీరు మాకు తోడుగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు. మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించిన ఆయన అనేకమైన ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకోవటానికి, వాటిని బట్టి మేము బలపరచబడి మీలో స్థిరపరచబడి మీ రాకడకు సిద్ధపడటానికి నాయన మీరు కృపను చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. వింటున్న ప్రతి సహోదరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి సమృద్ధితో నింపమని బతిమాలుకుంటూ ఉన్నాం. ఈ ధ్యానాలన్నిటిలో మీరు తోడుగా ఉండండి. మీరే మాకు బోధించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. గమనించండి. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. నేటి ధ్యానములో 4 జీవులను గురించిన ప్రాముఖ్యమైన సంగతులను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. గడచిన ధ్యానములో 24 పెద్దలను గురించిన విశేషాలు తెలుసుకోవటానికి దేవుని ఆత్మ మనకెంతగానో సహాయము చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూడగలిగితే పరలోకములో 4 రెక్కలు, లోపటను బయటను కన్నులు కలవి. అంటే గమనించండి, వాటికి బుద్ధి, శక్తి, త్రికాల సంభవాలు గ్రహించే దివ్య శక్తి కూడా అనుగ్రహించబడింది అని మనం గమనించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కూడా ఆ జీవులు అనగా 4 జీవులు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి, ఈ 4 జీవులు నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవుని ఉగ్రత భూమి మీద కృమ్మరించటానికి గుర్రముల మీద ఆసీనులైన వారిని ఇవి పిలుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథంలోని 6వ అధ్యాయములో మనం చూడగలిగితే దేవుని ఉగ్రత పాత్రలను గురించిన విశేషాలు మనకి కనబడుతూ ఉంటాయి. మరి తరువాతి ధ్యానాలలో ఈ ఉగ్రత పాత్రలను గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రభు ఆత్మ మనకి సహాయము చేస్తున్న కొలది మరిన్ని విశేషాలను తెలుసుకోవటానికి సిద్ధపడదాం. గమనించండి, పరలోకంలో ఒక జీవి దేవుని ఉగ్రతా పాత్రను ఒక దూతకు ఇచ్చుచున్నాడు అన్న మాట మనకి ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో మనకి కనపడుతూ ఉంది. ఈ 4 జీవులను గురించిన అనేకమైన విశేషాలు, గుణలక్షణాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయము, 4వ అధ్యాయము, ఆ రీతిగానే 15వ అధ్యాయములో చాలా స్పష్టంగా మరి ముఖ్యంగా విపులంగా విస్తరించి వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 జీవులు ఎవరనగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సింహాసనము యొక్క కావలి వారును
పరిచర్య చేయువారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గమనించండి, పరిశుద్ధ గ్రంథమందు మనకి మొట్టమొదటిగా కనిపించే కెరూబులే ఆ 4 జీవులు అని మనం నమ్ముతూ ఉన్నాం. అంటే ఈ 4 జీవులు కెరూబులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ కెరూబులను గురించిన ప్రస్తావన మనకి ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. అంటే ఏదెను తోటలో నుండి ఆదాము హవ్వలను దేవుడు బయటికి తోలివేసినప్పుడు మరి అగ్నిజ్వాలలు మరి ఖడ్గజ్వాలలతో మరి ఆ ఏదెను తోటను మూసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మనకి కెరూబులు కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మాత్రమే కాదు, యెహెజ్కేలు గ్రంథములో కూడా మరి యెహెజ్కేలు దర్శనములో ఈ 4 జీవుల్ని చూస్తూ ఉన్నాడు. మొట్టమొదటి అధ్యాయము యెహెజ్కేలు గ్రంథములోని మొట్టమొదటి అధ్యాయములో మనం చూడగలిగితే ఈ 4 జీవులను దర్శన రీతిగా చూస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మరి యెషయా ప్రవక్త కూడా మరి ఈ 4 జీవుల గురించి ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో మరి దేవాలయమునందు శరాపులను పరలోక జీవులను మరి అతను చూసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 4 జీవుల యొక్క ఆకారము మనం చూడగలిగితే మొదటి జీవి సింహంలాగా ఉంది, రెండవ జీవి దూడలాగా ఉంది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము కలిగిందిగా ఉంది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 4 జీవుల ఆకారములను అనేక రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. కానీ మనం చూడగలిగితే ఈ 4 జీవులు మరి మొదటిగా సింహము క్రూర మృగాలను సూచిస్తూ ఉంటే మరి దూడ సాధు జంతువులను సూచిస్తూ ఉంది. మరి మనుష్యుని ముఖము మనుష్యులను సూచిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, పక్షిరాజు పక్షులను లేదా ఎగిరే పక్షులను సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటన్నిటికీ ఒకానొక సాదృశ్యము మనం గమనిస్తూ ఉన్నాం. అయితే జలచరాల సంగతి ఏంటి అని మీరు ఒక ప్రశ్న అడగచ్చు. కానీ మనం గమనించగలిగితే ఈ 4 జీవులు కూడా మరి దేవునికి అనగా యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉన్నాయి అనేది మరొక అభిప్రాయము. సింహము యొక్క ముఖము కలిగినట్టు ఉన్న మొదటి జీవి మరి ఆయన ప్రభువును రాజుగా రాబోతూ ఉన్నాడు అని చెప్తూ ఉంది. మత్తయి సువార్త దీన్నే చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దూడ లేదా ఎద్దు మనం గమనించగలిగితే మరి ఇది సేవకు లేదా దాసత్వానికి అనగా మరి పరిచర్యకు సూచనగా మనకి కనబడుతూ ఉంది. క్రీస్తు దాసుడు, యేసుక్రీస్తు ప్రభువు దాసుడు. ఆయన దాసుని పోలికను ధరించుకొని మన మధ్యలోనికి వచ్చాడు అని మరి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మార్కు సువార్త అంతా కూడా ఆయనను దాసునిగా చూపించడానికి ప్రయత్నించారు. ఆ రీతిగానే మనుష్యుని ముఖము, దేవునిలోని మానవత్వము, మనుష్య నైజ్యము మనం గమనిస్తూ ఉన్నాం. లోకాసు వార్తలో అందుకనే మనుష్య కుమారుడు అని అనేక సందర్భాలలో లోకాసు వార్తలో రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే పక్షిరాజు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయనే దేవుడు, ఆయనే సర్వజ్ఞాని, సర్వాధికారి అని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ పక్షిరాజు అనేది దేవునిలోని ఆ సార్వభౌమత్వాన్ని మనకి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా యోహాను సువార్తలోని దేవుని యొక్క లక్షణాలు. అందుకనే యోహాను భక్తుడే మాత్రమే రాయగలిగిన దేవుని లక్షణాలు యోహాను సువార్తలో మనకు కనబడుతూ ఉన్నాయి. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే జీవజలాన్ని, నేనే జీవాహారాన్ని, నేనే గొర్రెలకు ద్వారాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా ఆయన సార్వభౌమాధికారము మనకి కనబడుతూ ఉంది. అంటే ఈ 4 ముఖాలు లేదా ఈ 4 జీవులు 4 సువార్తలను మనకి సూచిస్తూ ఉన్నాయి. ఈ మరొక విషయాన్ని గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 4 జీవులు కూడా కూర్చొని ఉండలేదు. ఏమీ కూడా కూర్చొని లేవు. మీరు గమనించగలిగితే ఈ 4 జీవులు దైవ సింహాసనమును ఆశ్రయించి నిలబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా మంచి మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. మనం విశ్రమించకూడదు. దేవుని సింహాసనాన్ని ఆశ్రయించి ఆయన వైపు చూస్తూ ఉండాలి అన్నదానికి, ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి అన్నదానికి ఇది ఒక గొప్ప మాదిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ 4 జీవులు విశ్రమించటం లేదు, నిత్యము కూడా పరిచర్య చేస్తూ ఉన్నాయి. ఈ 4 జీవులు, వారికి ఈ విషయంలో సంతృప్తి ఉంది, ఏ విధమైన అలసట లేదు. గమనించండి, కొన్ని సందర్భాలలో దేవుని మాటలను మనం వింటున్నప్పుడు ఒక అరగంట గడిచేపాటికి ఇంకెప్పుడవుతుంది ఈ ప్రసంగము, దేవుని వర్తమానం ఎప్పుడు ముగించబడుతుందో ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు చూడండి, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నారు, దేవుణ్ణి కీర్తిస్తూనే ఉన్నారు, దేవుని సముఖములో, ఆయన సన్నిధానములో, ఆయన సింహాసనాన్ని ఆశ్రయించి నిలబడి ఉన్నారు. వీరికి అలసట లేదు. ఆ రీతిగానే వీరు పరిచర్యలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి అనుభవాలను నువ్వు నేను కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించగలిగితే చాలా స్పష్టంగా ఒక మాట మనకి కనబడుతూ ఉంది. అదేంటంటే ఆఖరిగా చూడండి, 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము 8వ వచనములో, మరి అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు సర్వాధికారి అని, ఆయనే ప్రభు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాత్మ దేహాల మీద అధికారము గలవాడని అవి మనకి బోధిస్తూ ఉన్నాయి. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక అవి చెప్తూ ఉన్నాయి. అంటే ఆ 4 జీవులు కూడా వాటిని అవి మర్చిపోయి, అంటే తమను తాము మర్చిపోయి దేవునిని గణపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా దేవుణ్ణి ఆరాధించే అనుభవాలు మనము కూడా కలిగి ఉండాలి. ఆ రీతిగా మనలను మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.